ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటది అనుకుంటున్నారు? డెఫినెట్గా జగన్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నా. ఎందుకని జగన్ గారు జగన్ గారు ఎందుకంటే ఆయన పెట్టిన స్కీమ్సే ఆయనకి మళ్ళా అవి రన్ అవ్వాలంటే, ప్రజలకు మళ్ళీ అవే చేకూరాలంటే మళ్ళీ అతనే సీఎం అవ్వాలి. ఎందుకంటే మనకి చాలా పథకాలు వచ్చాయి. దాంట్లో ఫస్ట్ తీసుకుంటే స్కూల్ గురించి నాడు నేడు చేంజింగ్ అయింది. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది. ఆరోగ్యశ్రీ ఎప్పటి నుంచో ఉన్న ఇంటింటికి ఆరోగ్యం అనేది జగన్ వచ్చిన తర్వాతే అది స్టార్ట్ అయింది. సో దట్ ఈజ్ ఆల్సో యూజ్ఫుల్. అండ్ నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్ అది ముందు నుంచి ఉంది, మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ చేస్తుండో అది యూజ్ఫుల్. అండ్ 104 అండ్ 108 అవి కూడా యూజ్ఫుల్. అండ్ ప్రెగ్నెన్సీ పీపుల్కి హెల్తీ ఫుడ్ అది కూడా చాలా యూజ్ఫుల్. ఇంకా నెక్స్ట్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్. దట్ ఈస్ గ్రేట్ థింగ్ అండ్ గ్రేట్ పొలిటీషియన్. సో ఆరోగ్యశ్రీపై 25 lakhs చేశారు కదా, అది ఎలా అనిపిస్తుంది మీకు? డెఫినెట్గా మ్యామ్. మనకి ఒక బిఫోర్ అయితే 10 lakhs 15 lakhs వరకు ఉండేది, దాన్ని ఇంక్రీజ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ అయ్యాయి. సో దానివల్ల ఏంటంటే దాని కాస్ట్ ఆఫ్ డిసీజ్ కూడా ఎక్కువైంది. దాన్ని సాల్వ్ చేయాలంటే మనకి ఇన్కమ్ ఇంపార్టెంట్. ఎందుకంటే హార్ట్ అటాక్ అని, డయాలసిస్ అని కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. దానికి మినిమం 20 lakhs 25 lakhs అవుతుంది. ఆ యొక్క డిసీజ్ని అకార్డింగ్ టు దోస్ డెసిషన్ ఈ వాజ్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ ద 25 lakhs. ఓకే. సో అంటే జగన్ గారి పాలన గురించి చాలా మంది నెగిటివిటీ, అంటే చాలా వరకు నెగిటివిటీ ఉందనేసి అంటున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? డెఫినెట్గా ఒక వ్యక్తి మీద నెగిటివిటీ పాజిటివిటీ రెండు ఉంటాయి. జగన్ మీద నెగిటివిటీ చేసే ముందు వాళ్ళు ఒకటి ఆలోచించుకోవాలి, మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక విధంగా చెప్పాలంటే జగన్ మీద ఇప్పుడే నెగిటివిటీ కాదు, ఆయన ఆపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నెగిటివిటీతోనే అతను జైలుకి వెళ్ళి 16 నెలలు జైల్లో ఉండి తర్వాత రిలీజ్ అయ్యి తర్వాత సీఎం అయ్యారు. ఇంకోటి ఏంటంటే ఆయన ఒక యంగ్ పర్సన్, హార్డ్ వర్క్ పర్సన్. అది చూసి చాలా మందికి ఓర్వలేక తన నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నాడు, కానీ ఆయన వల్ల అయితే నెగిటివిటీ లేదని నా ఫీలింగ్. జగన్ గారు ఇచ్చిన హామీలలో చాలా వరకు నెరవేర్చలేకపోయారు అనేసి అంటున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? ఏం నెరవేర్చలేదు. మద్యపానం అనేది నిషేధం చేస్తున్నారు, చేయలేదు. మద్యపానం నిషేధం అనేది వెరీ డిఫికల్ట్ మ్యామ్. ఇది ఇక్కడే కాదు, మద్యపానం అనేది యాక్చువల్ గా వరల్డ్ వైజ్ గా ఉంటది. ఇది నాట్ ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్ర ఆర్ ఇండియా. మద్యపానం అనేది అది ఓన్ డెసిషన్ మ్యామ్. అతను ఏం చెప్తున్నాడు, మద్యపానాన్ని నిషేధిస్తాను, నేను ఇంక్రీజ్ చేశాను, దానివల్ల మాకు జిఎస్టీ వస్తుంది, కానీ మీ హెల్త్ పోతుంది, కానీ డెసిషన్ యూ షుడ్ టేక్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ అని అతను క్లియర్గా చెప్తున్నాడు. అనేది అది పర్సనల్ డెసిషన్, ప్రజలు తీసుకోవాలి మ్యామ్. తాగాలి తాగకూడదు అనేది. ఒకవేళ తాగడం మానేస్తే ఆటోమేటిక్గా షాప్స్ అన్ని క్లోజ్ అయిపోతాయిగా. సంపూర్ణ నిషేధం అనేసి అతనే అన్నాడు. సంపూర్ణ నిషేధం అనేది ఇంపాసిబుల్ మ్యామ్. ఇఫ్ హీ సేస్ ఆల్సో దట్ వాజ్ రాంగ్. 3 capitals కూడా చేస్తా అని చెప్పారు. 3 capital సిస్టమ్ అనేది ఆయన స్టార్ట్ చేశారు. అది అతను ఒక్క డెసిషన్ కాదు మ్యామ్, అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా అది కోర్టులో ఉంది ఆ ఇష్యూ. ఇంతవరకు క్లియరెన్స్ రాలేదు. మేబీ 3 capital అనేది ఒక అతను విభజించు పాలించు విధానం బట్టి ఆయన స్టార్ట్ చేశారు. ఎందుకంటే మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఓన్లీ హైదరాబాద్ మాత్రమే క్యాపిటల్గా ఉండి ఇది ఒక్కటి మాత్రమే డెవలప్ అయింది. తర్వాత మనం విడిపోయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అందువలన మళ్ళీ అదే ప్రాబ్లం మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో రాకూడదని అతను ఒక డెసిషన్ తీసుకున్నాడు. అది గ్రేట్ డెసిషన్. ఎందుకంటే ఇంతవరకు ఏ సీఎం కూడా ఇండియాలో తీసుకోలేని డెసిషన్ ఆయన తీసుకున్నారు. బట్ అది కొంతమందికి నచ్చక అది మ్యూట్లో ఉంది. సో వి విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ కూడా ఓపెన్ చేస్తా అని చెప్పారు. ఓకే, మేబీ దట్ వాజ్ ప్లానింగ్ సమ్ మిస్టేక్స్ ఆర్ హ్యాపెన్. వి విల్ సీ నెక్స్ట్. మరి 2024లో జగన్ గారు వస్తారంటారా? డెఫినెట్గా ఈ విల్ బికమ్ ఏ సీఎం.